న్యూయార్క్ మేయర్గా పోటీ పడుతున్నటువంటి భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి. నా దృష్టిలో అయితే అతను ఓ రకంగా తీవ్రవాద మద్దతుదారుడు, మత ఉన్మాదే. కాకపోతే తను ఇప్పుడు అక్కడ బాగా పాపులర్ అయ్యాడు. కాకపోతే భారతదేశంలో సహజసిద్ధమైన అలవాటు మన అన్నాన్ని మనం కలుపుకుని తింటాం. అట్లాగా అతను కలుపుకుని అన్నం తినడం, పప్పు అన్నం కలుపుకు తినడాన్ని ఇప్పుడు అమెరికాలో ఓ పెద్ద తప్పు కింద చూస్తూ ప్రచారం అన్నది సంచలనం సృష్టిస్తోంది. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు డెమోక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్న జోహ్రామ్ క్వామీ మమ్దాని ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్తో అయ్యాడు. పప్పు చేత్తో కలుపుకుని కడుపారా తింటున్నటువంటి నేపథ్యంలో ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని నేను అభివృద్ధి చెందుతున్న తాడు వాళ్ళ దేశాల నుంచి నేర్చుకున్నా అని చెప్పుకురావడం. ఆ వీడియోని ఎడ్వోక్నెస్ అనే ఎక్స్ ఖాతాలో ఒక అతను పోస్ట్ చేసి మమ్దాని తీరును తప్పట్టాడు. అన్నాన్ని చేత్తో తింటూ ఆయన తనకు తాడువారల స్ఫూర్తి అని చెప్తున్నాడు అంటూ వ్యాఖ్యానిస్తే, మరికొంతమంది నువ్వు తాడువారాలకే వెళ్ళిపో, ఇక్కడెందుకు అక్కడికే బతుకుపో అని చెప్పడం లాంటి విమర్శలు అయితే అనేక మంది సమర్థిస్తూ వచ్చారు. బర్గర్లకి, పిజ్జాలకి లేసులకి లేనటువంటిది టాకోసు, ఫ్రెంచ్ ఫ్రైలు అట్లాంటి వాటిని మన చేత్తో కాకపోతే పొల్లలతో తింటున్నామా, అనవసరమైన ప్రచారం అంటూ విమర్శిస్తున్నారు. అలాంటిది కావాలనే కోరుకుంటున్నాడు అతను. అలా హ్యూమిలియేట్ చేసినప్పుడు పాజిటివ్గా తనకు వస్తుందన్న ఉద్దేశంతో గేమ్ నడుపుతున్నాడు.